భారతదేశం అణ్వాయుధాల్ని మోహరించి పెట్టింది. ఇది తాజాగా ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పేది. సిప్రి 12 యాక్టివ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకునింది. దానికి సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ ఎట్లాగో ఉంది వాళ్ళకి. రీఇన్ఫోర్సింగ్ చేస్తుంది స్ట్రాటజిక్ డిఫెన్స్ పోస్చర్లో. అలాగే క్రెడిబుల్ రిటాలియేటరీ రెస్పాన్స్కి రెడీ అవుతోంది అన్నటువంటి. ఇక్కడ భారతదేశం ముందే చెప్పింది, అణ్వాయుధాలని మేము ఎవరి మీద మొదట ప్రయోగించాం, తొలుత ప్రయోగించాం. మా మీద అణ్వాయుధం ప్రయోగిస్తే అప్పుడు సమాధానంగా మాత్రం చేస్తామని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజున అణు పరీక్షలు జరిగిన తర్వాత ప్రపంచానికి ఇచ్చిన హామీని ఏ ప్రధానమంత్రి ఉల్లంఘించలేదు. ఏ ప్రధానమంత్రి ఆ పాలసీని తీసేయలేదు. అందుకనే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ని గౌరవిస్తుంటాయి. ఇప్పుడు కూడా మోహరించి ఉన్నారు అంటే చైనాతో థ్రెట్ అవ్వచ్చు, పాకిస్తాన్తో థ్రెట్ అవ్వచ్చు, ఎవరితోనైనా థ్రెట్ అవ్వచ్చు. కాకపోతే ఈలోపు దాని మీదనే చిలవల పలవలు చేయడం నడుస్తుంది.